మీకు ఒక డౌట్ రాలేదా? నువ్వు ఆల్రెడీ ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చావు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు నెంబర్ ఇస్తున్నావు స్పెసిఫికల్ గా డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు? అండ్ అలాగే కేటగిరీ నువ్వు బై డిఫాల్ట్ జనరల్ సెలెక్ట్ చేసావు కదా, మళ్ళీ ఎందుకు కేటగిరీ డిఫాల్ట్ అని పాస్ చేస్తున్నావు? దానికి వేరే దారి ఏం లేదా అని చెప్పి మీరు అడగొచ్చు అనమాట. సో సింపుల్ ఏంటి అంటే, మనం ఇక్కడ ఎందుకు మనం ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చిన నంబర్ ఇచ్చామంటే, మనం కాలం నేమ్స్ స్పెసిఫై చేయట్లేదు అనమాట. సో దాని వల్ల మనం ఇక్కడ నంబర్ అయితే ఇచ్చాము. సో మనం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం ఇప్పుడు. సో జనరల్ గా ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం ఎలా వాడతామంటే, ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్. ఇప్పుడు మనం కాలం నేమ్ స్పెసిఫై చేయాలన్నమాట. కరెక్ట్ వే అండ్ అలాగే స్టాండర్డ్ అప్రోచ్ ఏదైనా ఉందంటే, ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏ కాలం మనం డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం అనేది స్పెసిఫై చేయాలి. అప్పుడే మనం కరెక్ట్ గా డేటాను ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐటమ్ ఐడి తీసుకోవట్లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్ గా ఇంక్రిమెంట్ అవుతుంది, మనం ఆటో ఇంక్రిమెంట్ పెట్టాం కాబట్టి. అండ్ ఐటమ్ నేమ్ నేనైతే ఇస్తాను. ఓకే, అండ్ అలాగే కేటగిరీ కూడా తీసుకోవట్లేదు, బై డిఫాల్ట్ జనరల్ తీసుకోమని చెప్తాం. అండ్ అలాగే ప్రైస్ ఇస్తున్నాను, అండ్ అలాగే స్టాక్ క్వాంటిటీ కూడా ఇస్తున్నాను. ఓకే, సో వాల్యూస్ ఆఫ్. సో ఇప్పుడు మనం ఐటమ్ నేమ్ ఏమి ఇద్దామంటే మ్యాచ్ బాక్స్ అనమాట. సో మ్యాచ్ బాక్స్ ఏంటి, అది ఏ కేటగిరీకి సంబంధించిన జనరల్ కేటగిరీ అనమాట. సో మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ గా జనరల్ అనేది తీసుకుంటది. సో ప్రైస్ ఏం పెడదాం అంటే ఒక 2 రూపీస్ పెడదాం. అండ్ అలాగే క్వాంటిటీ వచ్చేసరికి మనకు మన దగ్గర 300 మ్యాచ్ బాక్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను డేటాను అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో మనకు ఒక ఎర్రర్ వచ్చింది అనమాట, ఎస్క్యూఎల్ సింటాక్స్ ఎర్రర్. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి, వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం కామా పెట్టలేదు అనమాట. సో నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను, వాల్యూస్ ఆఫ్ మ్యాచ్ బాక్స్ కామా 2 300 అనమాట. ఓకే, మన క్వెరీ అయితే ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఐటమ్. ఇక్కడ చూసుకోండి, మనకి మ్యాచ్ బాక్స్ ఆటోమేటిక్ గా నెంబర్ అయితే అదే ఇస్తుంది, అండ్ అలాగే కేటగిరీ కూడా జనరల్ అయితే ఇచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏంటి అంటే, నేను ప్రతి ఐటమ్ కి సైజ్ కూడా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ కేసులో ఏం చేయాలంటే, మనం ఒక కాలం కొత్తగా యాడ్ చేయాలి కదా. సో మనం కొత్తగా యాడ్ చేయాలనే కేసులో ఆల్టర్ వాడతాము, యాడ్ వాడతాం అనమాట. సో ఏం చేస్తామంటే ఫస్ట్ సింటాక్స్ ఏమనమాట, ఆల్టర్ టేబుల్ ఐటమ్ యాడ్ కాలం ఐటమ్ సైజ్ అని పెట్టుకోవచ్చు, ఐటమ్ అండర్ స్కోర్ సైజ్. సో ఎంత ఇద్దాం, వేర్కేర్ ఇద్దాం, దీనికి వేర్కేర్ ఒక 20 క్యారెక్టర్స్ ఇద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకి కాలం అయితే యాడ్ అయింది. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం, సెలెక్ట్ స్టార్ పంపేసి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఐటమ్ సైజ్ అనే కాలం యాడ్ అయింది. మనం కరెక్ట్ గా మాట్లాడుకుంటే మ్యాచ్ బాక్స్ కి వీటన్నిటికి ఐటమ్ సైజులు ఉండవు కదా, వాటర్ బాటిల్ కి ఐటమ్ సైజ్ ఏమి ఉండదు. సో ఇది రాంగ్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే డ్రాప్ చేసేస్తాను అనమాట, నాకు అవసరం లేదు ఐటమ్ సైజ్ బేసికల్లీ. సో ఇప్పుడు ఏం చేస్తాను, డ్రాప్ చేస్తాను. సింపుల్ కమాండ్ ఏంటంటే ఆల్టర్ వాడుకుంటాం మనం అన్నింటికి. ఆల్టర్ టేబుల్ ఐటమ్ డ్రాప్ కాలం, కాలం నేమ్ ఏంటి మనకి ఐటమ్ అండర్ స్కోర్ సైజ్ అనమాట. ఓకే, నవ్వు ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఒకసారి, ఇది ఖచ్చితంగా పోద్ది అనమాట. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఐటమ్. ఓకే, మనం చూసుకుంటే కాలం అయితే డిలీట్ అయిపోయింది. సింపుల్ అనమాట. ఏదైనా కాలంకి మీరు వేర్కేర్ నుంచి ఇంటీజర్ చేంజ్ చేయడం, ఇలా ఏదైనా చేంజెస్ చేద్దాం అనే కేసులో మనం ఆల్టర్ మోడిఫై వాడుకుంటాము. కొత్త కాలం యాడ్ చేయాలి అంటే ఆల్టర్ యాడ్ వాడుకుంటాము, కొత్త కాలం ని డ్రాప్ చేయాలంటే ఆల్టర్ డ్రాప్ వాడుకుంటాం అనమాట. సింపుల్. సో ఇక్కడ మనం చూసుకుంటే స్టాక్ క్వాంటిటీ అనేది వాడు ఎప్పుడైనా 0 ఇచ్చే అవకాశం ఉంది, కానీ స్టాక్ క్వాంటిటీ 0 ఉంటే మనం ఐటమ్ ఇన్సర్ట్ చేయడం అలౌ చేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదు కదా. సో అలాంటి కేసులో ఏం చేస్తామంటే మనం ఒక కన్స్టెంట్ యాడ్ చేసుకుంటాం అని చెప్పాను. ఆ కన్స్టెంట్ ఇప్పుడు ఎలా యాడ్ చేయాలనే దాని గురించి మాట్లాడతాను అనమాట. ఆల్టరే వాడుకుంటాం అనమాట. సింపుల్ ఆల్టర్ టేబుల్ ఐటమ్ యాడ్ కన్స్ట్రైంట్. ఓకే, సో కన్స్ట్రైంట్ ఒక నేమ్ ఇవ్వాలన్నమాట, అంటే నిక్ నేమ్ ఇచ్చుకోవాలి. సో నేను ఇక్కడ చెక్ కన్స్ట్రైంట్ అని చెప్పి పెట్టుకుంటున్నాను అనమాట. కన్స్ట్రైంట్ స్టాక్ క్వాంటిటీ అని చెప్పి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను చెక్ చేసేది ఏంటి, స్టాక్ క్వాంటిటీ కదా. సో ఇది మీ ఇష్టం అనమాట, ఏ నేమ్ అన్నా ఇచ్చుకోండి, ప్రాబ్లమే లేదు. ఓకే, ఇప్పుడు మనం చెక్ అనే కీవర్డ్ వాడాలన్నమాట. చెక్ ఏం చెక్ చేయాలి, మనకి స్టాక్ క్వాంటిటీ అనేది గ్రేటర్ దాన్ 0 మాత్రమే ఉండాలని చెప్పి చెక్ చేయాలన్నమాట. స్టాక్ అండర్ స్కోర్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 0.
సో ప్రతిసారి ఇన్సర్ట్ అయినప్పుడు మనం ఇది కండిషన్ అయితే చెక్ చేయాలన్నమాట. అందుకే ఇక్కడ ఆ కన్స్ట్రైంట్ అయితే యాడ్ చేస్తాం, సెమీకోలన్ ఎంటర్. సో ఇప్పుడు మనం ఒక వాల్యూని అయితే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఐటమ్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ఐటమ్ నేమ్ కామా. సో నేను ఇంకా కేటగిరీ ఇవ్వట్లేదు, డిఫాల్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రైస్ కామా స్టాక్ అండర్ స్కోర్ క్వాంటిటీ వాల్యూస్ ఆఫ్. సో ఇక్కడ నేను ఐటమ్ నేమ్ ఏం పెడుతున్నాను అంటే లైటర్ పెట్టుకుంటున్నాను. ఓకే, కామా. సో ప్రైస్ వచ్చేసరికి ఒక 20 రూపీస్ ఇద్దాం. కామా స్టాక్ క్వాంటిటీ ఇప్పుడు నేను 0 పెడుతున్నాను అనమాట. సో ఇది యాక్సెప్ట్ చేయాలా? మనం కన్స్టెంట్ యాడ్ చేసాం కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయకూడదు. ఓకే, ఇక్కడ చూడండి కన్స్టెంట్ వైలేషన్ ఎక్సెప్షన్ అయితే మనకు త్రో చేస్తుంది. సో మీ కన్స్టెంట్ అయితే సక్సెస్ఫుల్ గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇలా